హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావాన్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం అయితే రాజాసాబ్ మూవీ బిగ్ అప్డేట్ అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ స్టోరీ లైన్ కొంచెం అయితే నాకైతే నేను చెప్తున్నా, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఖచ్చితంగా అయితే మీకు ఈ స్టోరీ లైన్ నచ్చుతుంది. ఈ స్టోరీ ఇట్లానే ఉంటుంది అయితే అసలు అనుకోకండి. నేను కొన్ని విషయాలు తెలుసుకొని అయితే ఈ మూవీ గురించి అయితే మీకు మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఖచ్చితంగా మీకైతే మీ వీడియో అయితే వర్త్ అయితే అనిపిస్తదని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోకొచ్చేసి నేను ఒక 20,00,000 అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేస్తారని నేనైతే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. అయితే వీడియోలోకైతే ఫస్ట్ అయితే వెళ్దాం. 'రాజసాబ్' మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక హర్రర్ అండ్ కామెడీ అండ్ లవ్ ఎమోషన్ గురించి అయితే మూవీ సాగే కథ అని చెప్పవచ్చు. అయితే దీనిలో వచ్చేసి ఒక రాజమహల్ అయితే ఉంటది. రాజమహల్‌లో వచ్చేసి ఒక నిధి గురించి అయితే పోరాటం అయితే జరుగుతుంటదని చెప్పేసి అయితే ఈ మూవీ స్టోరీ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అయితది. అయితే చాలా సంవత్సరాల క్రితం మన 'ప్రభాస్' గారు వాళ్ళ తాత అయితే ఉంటాడు గదా! ఆయన వచ్చేసి చాలా నిధి అని చెప్పేసి బాగా అయితే నిధి వచ్చేసి కొన్ని రౌండ్ రౌండ్ షేప్‌లో మనకైతే బావిలా తర్వాత కొన్ని ఇంట్లోనే కొన్ని నిధి అనేది దాపెట్టడం అనేది జరుగుతది. అయితే దానికొచ్చేసి కొన్ని మాంత్రిక పూజలు చేసి అయితే ఆ మూవీ మాంత్రిక పూజలు చేసి అయితే అదైతే నిమజ్జనం చేయడం అయితే జరుగుతది. అదొచ్చేసి మన 'ప్రభాస్' గారు ఓపెన్ చేయాలి. ఈ నిధి సాధించుకొని ఎట్లైనా మంచిగా ఇది పాపులర్‌గా కావాలి. నాకు మంచి డబ్బు ప్రతిష్టలు రావాలని చెప్పేసి అయితే కొన్ని అయితే ఆయనకైతే ఒక ఇల్లు అమ్ముతున్నామని చెప్పేసి అయితే ఆయనకైతే కాల్ రావడం అయితే జరుగుతది 'ప్రభాస్' గారికి. ఆ కాల్ రావడంతోటైతే అక్కడ వెళ్ళేసి ఈ ఇది ఇల్లు ఎవరిదని చెప్పేసి డీటెయిల్స్ తెలుసుకోవాలని ట్రై చేస్తుంటే, ఈయన ఫోటో అయితే కనిపిస్తది ఒక ముసలాయనకి. ఆ ఫోటో కనిపిస్తే ఆయన అయితే చెప్పడం అయితే జరుగుతది. ఇది నీలాగానే అచ్చం ఇట్లనే ఉండే ఆయన రాజు. అయితే ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఇట్లా ఈ ఇంట్లో గుప్త నిధులున్నాయి చానా అని చెప్పేసి అయితే బయటైతే టాక్ వచ్చి బయటైతే ఇదే అయిందని చెప్పేసి అయితే 'ప్రభాస్' గారితో చెప్పడం అయితే జరుగుతది. అయితే ఈ ఇల్లు మా తాతదా లేకపోతే ఎవరిదా అని కన్‌ఫ్యూజన్‌లో పడి మన 'ప్రభాస్' గారైతే కొన్నైతే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలని చెప్పేసి మళ్ళీ అయితే రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతది. ఆ రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళ ఫాదర్ అయితే అడగడం జరిగింది. మన తాత ఎవరు ఇట్లిట్లా అంటున్నాడని ఆ ఊరికెళ్తే, ఆ బిల్డింగ్ తీసుకోవాలనుకుంటే వీళ్ళంతా ఇట్లా అంటున్నారు. మళ్ళీ దాని స్టోరీ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతది. అప్పుడు 'ప్రభాస్' గారి పాత స్టోరీ అయితే రివీల్ చేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతది. ఇంట్లో ఖచ్చితంగా వెళ్ళేసి నేనైతే నిధి తీసుకోవాలి. ఖచ్చితంగా అయితే నేను పెద్దగా ఇది కావాలని చెప్పేసి మళ్ళీ అయితే 'ప్రభాస్' గారు కొంతమంది టీమ్ తోటి కలిసి ఆ ఇంటికైతే రావడం అయితే జరుగుతది. ఆ ఇంట్లో జరిగే కొన్ని యాక్షన్స్ జరుగుతారు కదా! కొన్ని అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. దీన్ని అయితే ఉచ్చబోసుకుంటారని చెప్పేసి చెప్పవచ్చు. అట్లనే మారుతి గారు దీనిలో కామెడీ పండించడం అయితే అవి చేయడం అయితే నెక్స్ట్ లెవెల్‌లో పెట్టిండ్రని చెప్పేసి చెప్పవచ్చు. చాలా అంటే ఇది ఒక సాహసం మూవీ రీమేక్ అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు గానీ, అది మనకు షూటింగ్ స్టార్ట్ అయినాక అయితే తెలుస్తది మన సినిమా పడినాక మేకి. ఖచ్చితంగా అది స్టోరీ ఇట్లా ఉంటదని నేనైతే అనుకుంటా. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసేది మీకైతే చెప్తున్నా. ముందే చెప్పినా గదా! 100% ఇట్లా ఉంటదైతే నేనైతే చెప్పలేను 100% అయితే. నేను కొన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి అయితే చెప్పిన. అయితే ఆ సీన్‌లోనే మనకైతే లవ్ అవన్నీ అయితే ఎమోషన్స్ కనెక్ట్ అయితాయి. మీకైతే ఆ పూలు తీసుకొని అయితే మన 'ప్రభాస్' గారు అయితే వస్తారు గదా! ఆ సీన్ ఆ బిల్డింగ్ ఎక్కేదే ఆ సీన్‌లో జరిగేదే మనకు ఆ సీన్ నా కథ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇదైతే 100% అయితే స్టోరీ ఇట్లా ఉండబోతుంది కాదు. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో అయితే మన 'ప్రభాస్' గారు అయితే ఆ దెయ్యం అయితే ఆవహించడం జరుగుతది. ఆ 'ప్రభాస్' గారు చేసే యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందట. ఆ చైర్ మీద కూర్చునేది మాత్రం హైలైట్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ 'మహా' చూపించింది కూడా అదే స్టోరీ. ఖచ్చితంగా అయితే స్టోరీ ఇలా ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది మీకైతే చెప్పినా. మీకు వీడియో నచ్చుతదని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన 'ప్రభాస్' అనే ఫ్యాన్స్ ఉన్నట్టు జై ప్రభాస్ అని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరైతే స్టోరీ ఇట్లా ఉంటదని అనుకోకండి. తప్పుగా అయితే అనుకోకండి. తప్పుగా మాట్లాడితే. థాంక్ యూ ఫర్ వాచింగ్.